వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ వాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ చికెన్ ఫ్రై చేపుతున్నాండి. మన బనగానపల్లి సైడ్ అంటే చాలా మంచిగా ఇస్తారు చికెన్ ఫ్రై అనేది. ఇది రైస్లా కానీ చపాతీలని చాలా బాగుంటుంది. తగినంత చికెన్ తీసుకోవాలండి. చికెన్కి అయితే ముందే నేను శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను. కడాయి పెట్టుకోవాలండి. గ్యాస్ ఆన్ చేసుకునే ఇక్కడైతే తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఒక కప్ ఆయిల్ వేసుకోవచ్చు మీరైతే. ఒక ఆనియన్ కట్ చేసుకోవాలండి. నిలువు కట్ చేసుకునేక కొంచెం వేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే చికెన్ కర్రీ అనేది చాలా మంచిగా వస్తుంది. తగినంత అల్లం పేస్ట్ వేసుకున్నాను. ఒక చెమ్మచ్ సాల్ట్ వేసుకోవాలండి. ఒక చెమ్మచ్ రెడ్ చిల్లీ వేసుకోవాలి. తగినంత పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్నాక ఇది ఆయిల్లో మనం ఈ ఆయిల్ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. దూరంగా ఫ్రై చేసుకున్నాక మనం చికెన్ ముందే కడుక్కొని పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ అనేది దీంట్లో వేసుకోవాలండి. వాటర్ కూడా కొద్దిగా కూడా ఎగుదు. ఈ చికెన్లోనే మనకు వాటర్ అనేది మంచిగా ఊడుతాయండి. ఇక్కడైతే మంచిగా మనం కలుపుకోవాలి. ముక్కలకు మసాలాలన్నీ మంచిగా అట్టుకోవాలండి. అప్పుడు దానికి కలుపుతుండే అది గ్యాస్ కొంచెం సిమ్లో పెట్టుకుని 2 మినిట్స్ మనం మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. వాటర్ కొద్దిగా కూడా వద్దు. ఇదే వాటర్లో కుక్ అయిపోతుంది చూడండి. ఆయిల్ కూడా పైకి బాగా తేలుతుందండి. ఇలా కుక్ చేసుకోవాలి. ముందు వాటర్ కొద్దిగా కూడా వేయకూడదండి. దీంట్లోనే కొన్ని మసాలాలు వేసుకుంటే చికెన్ కర్రీ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడైతే 2 టమాటా పళ్ళు కట్ చేసుకుని వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. మీరైతే ధనాల మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా కొత్తిమీర ధనాల మసాలా ఒట్టి కొబ్బరి కూడా వేసుకున్న 2 స్పూన్లు అండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇక్కడ చికెన్ మసాలా కూడా వేసుకుంటాను తగినంత. ఇవన్నీ మసాలా వేసుకున్నాక కొద్దిగా మనం పైనుంచి అయితే కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాడు. చాలా టేస్టీ చాలా బాగుంటుంది. తగినంత వాటర్ అండి. మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత గ్రేవీ కోసం మనం తగినంత వాటర్ వేసుకోవచ్చండి. నేను చిన్న గ్లాస్తో వాటర్ వేసుకున్నాను. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ మన బగార్ రైస్లో బిర్యానీలో సూపర్గా ఉంటుందండి చికెన్ కర్రీ అనేది. ఇవన్నీ వేసుకున్నాక 2 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకున్నాక చికెన్ కర్రీ అనేది తీసుకోవాలండి. చాలా బాగుంటుంది. రైస్లో కానీ చపాతీలో మన బగార్ రైస్లో సూపర్గా ఉంటుంది. చికెన్ అంటే ఎవరికి ఇష్టం అందరికి ఇష్టం. ఇలా చేసుకొని మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.